కుటుంబ సభ్యులకు ఈ సమావేశానికి ఆహ్వానం మన్నించి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గత వారం రోజులుగా సూర్యాపేటలో జరుగుతున్నటువంటి ఒట్టెజానయ్య గారి పైన వజ్ర మిల్లు పైన జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక స్పష్టమైన విషయం తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ సందర్భంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి పత్రికల లోపల సోషల్ మీడియా లోపల జరుగుతున్నటువంటి ప్రచారం పూర్తిగా అబద్ధము, అవాస్తవమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఒట్టెజానయ్య యాదవ్ గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మరియు బీసీ ఉద్యమాల తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యకాలం లోపల చాలా బలంగా నిత్యం ప్రజల లోపల ఉంటూ చైతన్యం చేస్తున్నటువంటి సందర్భాలని అన్ని రాజకీయ పార్టీలు గమనిస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. ఆ క్రమం లోపల ఒట్టెజానయ్య యాదవ్ గారు గౌరవనీయులు మా పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో పనిచేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీని, బీసీ సంఘాలని చాలా ఉవ్వెత్తున అభివృద్ధి క్రమం లోపల దినదినాభివృద్ధి జరుగుతున్నటువంటి తీరును చూసి తట్టుకోలేక ఏ విధంగా దీన్ని అణిచివేయాలి, ఏ విధంగా వీళ్ళని అణిచివేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో రాష్ట్రం లోపల ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిసి అధికార పార్టీ ద్వారా సీఎంఓ ఆఫీస్ ద్వారా ఒక కుట్ర పన్ని ఆ కుట్రలో భాగంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి సందర్భం వాస్తవం. ఎందుకు అంటున్నాం అంటే ఒట్టెజానయ్య యాదవ్ గారి వజ్ర రైస్ ఇండస్ట్రీస్, వజ్ర వికాస్ మార్ట్ అనేటువంటి మిల్లుల ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ వ్యాపారం ఏదో ఇలా అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, ఒట్టెజానయ్య యాదవ్ అనేట ఆయన మొత్తం ఒడ్లు అమ్ముకుండు, బియ్యం అమ్ముకుండు, ఈ విధంగా మోసం చేసిండు, దాని మీద దాడులు చేసినాం, కేసులు అయినాయి, తప్పించుకొని పోయిండు అనేటువంటి మాటలు బాగా ప్రచారం లోపలికి తీసుకొస్తుండు. దయచేసి తెలంగాణ సమాజం అంతా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు చేసేది మొత్తం ప్రాపగాండా, అందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. ఎందుకు అంటే ఒట్టెజానయ్య యాదవ్ గారు ఎటుపోలేదు. ఒట్టెజానయ్య యాదవ్ గారు ఫస్ట్ నుంచి కూడా చట్టాన్ని గౌరవిస్తూ మా అందరికి కూడా అదే తెలుపుతుండు. చట్టం పరిధి లోపలే ఏ పని చేసినా ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తుంది. మాకు చట్టం పైన, ప్రజాస్వామ్యం పైన అమితమైనటువంటి గౌరవం ఉన్నది. ఫస్ట్ నుంచి కూడా బీసీ సమాజం, వెనుకబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా చట్ట పరిధి లోపలనే అంబేద్కర్ పైన గౌరవంతో, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ఇచ్చినటువంటి చట్టాలను గౌరవించుకుంటూ చట్టం పరిధి లోపలనే పనిచేస్తున్నాం. మా మల్లన్న గారు కానీ, ఒట్టెజానయ్య యాదవ్ కానీ మాకు నేర్పింది కూడా అదే, మేము నేర్చుకున్నది కూడా అదే. మా తల్లిదండ్రుల నుంచి కూడా మేము అదే నేర్చుకున్నాం. అదే క్రమం లోపల ముందుకు పోతున్నాం. చట్టాన్ని ఎక్కడ కూడా అతిక్రమించలేదు, అతిక్రమించం కూడా. చట్టం పైన, న్యాయం పైన మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. ముందు కూడా అట్లనే ఉంటాం. కాకపోతే రాజకీయాలు చేస్తున్నటువంటి నాయకుల పైన, మమ్మల్ని తొక్కాలని చూస్తున్నటువంటి నాయకుల పైన అంతకంటే ఎక్కువగా మేము తిరగబడతాం. దాని విషయంలో ఏ మాత్రం కూడా వెనకడుగు వేసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ఇక వజ్ర ఇండస్ట్రీస్కి వస్తే ఒట్టెజానయ్య యాదవ్ గారు నిర్వహిస్తున్నటువంటి మిల్లులకు సంబంధించి అన్ని మిల్లులకు కలిపి 80,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం నుంచి అలాట్ చేయవలసి ఉంటుంది. కానీ ప్రభుత్వమే రైతులు పండిస్తున్నటువంటి ధాన్యాన్ని వచ్చినటువంటి దిగుబడికి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి మిల్లుల రేషియో ప్రకారం ఇవ్వాల్సినటువంటి ధాన్యం కంటే ఎక్కువగా అన్ని మిల్లులకు అలాట్ చేసిరు. అదే క్రమం లోపల వజ్ర రైస్ ఇండస్ట్రీస్కి కూడా 280,000కు బదులుగా 216 మెట్రిక్ టన్నుల
అదనంగా కేటాయించు. అంటే 80,000 నుంచి 2,16,000 కేటాయించడం వల్ల ఉన్నటువంటి మిల్లుకు ఉన్నటువంటి గోదాము లోపల కాకుండా ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వేరు గోదాముల లోపల వడ్లని బియ్యాన్ని నిల్వ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి తెలుసు, సివిల్ సప్లై వాళ్ళకి తెలుసు ఈ విషయం. అయినప్పటికీ మిల్లు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి నెల ఏ విధంగా సీఎంఆర్ఎఫ్ రైసు ప్రభుత్వానికి సప్లై చేయాలనో అదే క్రమం లోపల సప్లై చేయటం క్రమంగా నిజాయితీగా పద్ధతి ప్రకారం సప్లై చేసుకుంటూ రావడం కూడా జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఒట్టె జానయ్య యాదవ్ గారు ఉత్తమ రైస్ ఇండస్ట్రీస్ అవార్డుకు ఎంపికైతే ప్రభుత్వాలు వారిని తొక్కిపట్టినటువంటి విషయం కూడా ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ క్రమం లోపల వజ్రా రైస్ ఇండస్ట్రీస్ ఉత్తమ ఇండస్ట్రీస్ వరకు ఎంపిక కాబడ్డది అంటేనే ఎంత క్రమశిక్షణతోటి, ఎంత నిజాయితీతోటి, ఎంత నిబద్ధతతోటి పనిచేస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనించాలని సవినయంగా మనవి చేస్తున్నాం. అధికారాన్ని ఒట్టె జానయ్య యాదవ్ గారు రాజకీయ భవిష్యత్తుని బీసీలను చైతన్యం చేస్తున్నటువంటి క్రమాన్ని ప్రభుత్వం చూసి భయపడి ఏ రోజైనా అతి త్వర లోపలే బీసీలు అధికారం లోపలికి వస్తారు, చైతన్యవంతంలో అవుతారనేటువంటి విషయానికి భయపడి ఒట్టె జానయ్య యాదవ్ని ఏ విధంగా దెబ్బతీయాలి, రాజకీయంగా ఏ విధంగా సమాధి చేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో ఉన్నటువంటి వ్యాపారాలని ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా దొడ్డిదారుల వచ్చి దాడులు చేసి దీని లోపల ఏదో జరుగుతుందనేటువంటి అభూత కల్పనలు సృష్టించి ఉన్నటువంటి దాని అంటే మొత్తం 70 కోట్లకు 69 కోట్లకు ఏదో బియ్యం అమ్ముకుంటూ వడ్లు అమ్ముకున్నటువంటి ఒక అబద్ధాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఎందుకు మేము అబద్ధం అంటున్నాం అంటే, నీకు ప్రతి నెల పెట్టాల్సినటువంటి సీఎంఆర్ రైస్ పెట్టనప్పుడు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు వజ్రా రైస్ ఇండస్ట్రీస్కి ఒక్కటైనా నోటీస్ వచ్చిందా అనేది అధికారులు ఇవాళ ఉన్నటువంటి విజిలెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని మేము సవినయంగా మనవి చేస్తున్నాం. రెండో విషయం, నువ్వు నోటీసు లేకుండా ఒకవేళ నీకు అధికారం ఉండి నువ్వు దాన్ని విజిలెన్స్ ద్వారా తనిఖీ చేసినప్పుడు, ఆ విజిలెన్స్ ద్వారా తనిఖీ చేసినప్పుడు నీకు సంబంధించినటువంటి బియ్యం కానీ వడ్లు కానీ ఎక్కడ నిల్వ చేసినావు, దానికి సంబంధించి నువ్వు ఎన్ని రోజుల లోపల సప్లై చేస్తావు అనే నోటీసు తనిఖీ చేసినటువంటి క్రమం లోపల కూడా ఇవ్వలేదు. ఊరికనే వచ్చిర్రు, వారి ఇష్టం వచ్చినట్టు తనిఖీ చేసుకురు, ఈడ మిల్లు కాడ వడ్డులే అన్నాయి విషయం వాళ్ళకల్లా వాళ్ళే క్రియేట్ చేసిర్రు. మేము కడతామని చెప్పినప్పటికి కూడా వినకుండా మిల్లును సీజ్ చేసి క్రిమినల్ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని అన్నిటికీ కారణం ఏంటంటే, మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా, ఈ మధ్యకాలం లోపల జరిగినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ భువనగిరి మీటింగు సక్సెస్ కావటం, రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం పదవి ఇచ్చి తిట్టిస్తే ఈశ్వరమ్మ గారికి మద్దతుగా పోయి నా బీసీలకు ఇంకా అన్యాయం జరుగుతుంది, ఆత్మగౌరవం లేకుండా నా బీసీలను అవమానిస్తున్న ఒకే ఒక ఈశ్వరమ్మ దాన్ని అడ్డం పెట్టుకొని ఒట్టె జానయ్య యాదవ్ గారు బీసీ సమాజాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యం చేసి ఈశ్వరమ్మ గారికి క్షమాపణ చెప్పించేటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని తట్టుకోలేకనే ఈరోజు కాంగ్రెస్ అధికారం లోపల ఉన్నటువంటి రెడ్డిస్ అంతా కూడా ఏకమయ్యి వారి ఆధ్వర్యం లోపల ఈ అక్రమంగా దాడులు చేసి ఒట్టె జానయ్య యాదవ్ గారిని బెదిరియాలనుకున్నటువంటి క్రమాన్ని తెలంగాణ ప్రజలు బీసీ సమాజం అంతా చాలా పరిశీలించి అర్థం చేసుకొని చైతన్యమవుతురు. మీరు ఎంత తొక్కాలనుకుంటే ఒట్టె జానయ్య యాదవ్ గారు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంత ఉవ్వెత్తున లేస్తుంది. ప్రతి విషయం ప్రజల లోపలికి పోతుంది. జానయ్య గారి నిబద్ధత అనేది ఇక్కడ అందరికీ తెలుసు. ఆయన ఏ స్టేజ్లో ఉండి కష్టపడి ఎంతమందికి ఏ విధంగా సాయం చేసుకుంటూ వస్తూ తన వ్యాపారాన్ని ఎంత నిజాయితీతోటి ఎంత నిబద్ధతతోటి నిర్వహిస్తున్నటువంటి విషయం కూడా ఇక్కడ ఉన్న సమాజానికి ప్రజలకు తెలుసు. దయచేసి ప్రభుత్వానికి ఒకటే చేస్తున్నాం, మీరు నిజంగా నిబద్ధతతోటి గనక ఒట్టె జానయ్య యాదవ్ గారు అన్యాయం చేసి అనుకుంటే మేము మీకు కొన్ని మిల్లుల లిస్ట్ ఇస్తాం. గౌరవనీయులు మా పార్టీ అధినేత శాసన మండలి సభ్యులు మా తీర్మార్ మల్లన్న గారు కూడా ఉన్నారు. మీరు ఈరోజు ఇచ్చారు మల్లన్న గారికి బీసీ సంక్షేమ కమిటీ మెంబర్ అని, సంతోషం, ప్రభుత్వానికి ధన్యవాదం కూడా తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిల్లుల లోపల ఉన్న కెపాసిటీ కంటే ఎక్కువ రైస్ అలాట్మెంట్ చేసిరా చేయలేదా అంటానికి మీకు తెలుసు. ఆ విషయాన్ని మీరు స్పష్టంగా చేయండి. అవసరమైతే మీకున్నటువంటి అధికార పరిధి లోపల
అసెంబ్లీకి నుంచి శాసన మండలి సభ్యులతోట శాసన మండలి సభ్యులు తర్వాత శాసనసభ్యులతోటి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేయండి. మీకు నిజంగా మీరు నిబద్ధతతో ముందుకు పోదలుచుకోకుంటే, పోవాలనే ఉద్దేశం మీకుంటే, మా మల్లన్నని ఒక్కరిని కమిటీ సభ్యులుగా చేర్చి మీకు నచ్చిన వాళ్ళందరినీ అలా కమిటీ సభ్యులుగా పెట్టుకోండి. అన్ని పార్టీల నుంచి శాసనసభ్యుల్ని శాసన మండలి సభ్యుల్ని చేర్చండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిల్లులపైన తనిఖీలు చేయండి. ఎందుకు అంటున్నాం? మిల్లులు మోసం చేస్తున్నాయని మేము అనట్లే. మిల్లు లోపల ఉన్నటువంటి సిస్టము ఉన్నటువంటి కెపాసిటీ కంటే ఎక్కువ మీరు రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇవ్వాల్సిందే. ఇస్తున్నప్పుడు వాళ్ళ యొక్క అనుకూలతను బట్టి వేరు వేరు ప్లేసుల లోపల ఎక్కడ దాచుకోవాలో అట్లా దాచుకుంటున్నారు. కనీసం మీరు ఆ వినే ఓపిక చూసే ఓపిక లేకుండా మీకు నచ్చిన రీతి లోపల ఉన్న పలంగా సీల్ చేసుడు, ఉన్న పలంగా బియ్యం తక్కువ ఉన్నాయి, ఒడ్లు తక్కువ ఉన్నాయని మీరు రాసుడు, ఇది మాత్రం పద్ధతి కాదు. ఇదంతా ఒక రాజకీయ కుట్ర. ఒట్టె జానయ్య గారిని ఆర్థికంగా అంతం చేసి రాజకీయంగా అంతం చేయాలన్నటువంటి కుట్ర జరుగుతుంది. కానీ ఈ కుట్రని మేము తిప్పికొడతాం. మేమందరం ఒట్టె జానయ్య యాదవ్ గారు దయచేసి పత్రికా లోపల పారిపోయారు అనేటువంటి వార్త రాస్తున్నారు. ఒట్టె జానయ్య యాదవ్ గారు ఎక్కడికి పారిపోరు. ఆయనది ఆ వ్యక్తిత్వం కాదు, ఆయనది ఆ గుణం కాదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను న్యాయపరంగా ఎదుర్కోవడం కోసం, చట్టం లోపల ఉండేటువంటి పనులు చేపించుకోవడం కోసం ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు అనేటువంటి నమ్మకంతో మేము ఉన్నాం. కోర్టు ద్వారా వీళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం అంబేద్కర్ గారు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఒట్టె జానయ్య గారు ఉపయోగించుకుంటారు తప్ప ఒట్టె జానయ్య యాదవ్ గారు ప్రజల నుంచి, ప్రభుత్వం నుంచి, ప్రజాస్వామ్యం లోపల ఎక్కడికి పాడిపోడు. ఆయన ప్రతిరోజు ప్రజల లోపలనే ఉంటుండు, ప్రతిరోజు ప్రజల మధ్యనే కనపడుతుండు. దీన్ని తట్టుకోలేకనే ఆయన ప్రజల నుంచి దూరం చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి మీరు చేస్తున్నటువంటి ఈ విషయాన్ని ఒట్టె జానయ్య యాదవ్ గారు, తెలంగాణ సమాజం అందరూ గమనిస్తున్నారు. మళ్ళీ త్వరలోనే ఇదంతా అబద్ధము, వీళ్ళు చేసిందంతా అన్యాయం అని ఇదే చట్టం ద్వారానే మనందరికీ ఒట్టె జానయ్య గారు తెలుస్తారు. ప్రజల లోపలికి వస్తారు, నిత్యం ప్రజలతోటే ఉంటారు, ప్రజాస్వామ్యాన్ని బతికిస్తారు. మనందరికీ నాయకునిగా తిరిగి వీళ్ళు 2-3 రోజుల క్రమం లోపలే వస్తారు. ఎవరు దయచేసి పత్రికా మిత్రులకు నేను ఒక విన్నపం చేస్తున్నా, పారిపోయి అనేటువంటి విషయాన్ని దయచేసి మీరు ఎవ్వరు కూడా దయచేసి రాయకండి. ఏ విధమైనటువంటి నోటీసు లేకుండా వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలను చట్టం ద్వారా ఎదుర్కోవడం కోసమే. చట్టం పనికి టైం పడుతుంది కాబట్టి ఆ చట్టం మీద గౌరవంతో ఉన్నారు, ఆ చట్టం పని లోపలే ఉన్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించాలని మేమందరం కూడా ఈ ఒట్టె జానయ్య యాదవ్ గారికి న్యాయం జరిగేంత వరకు మా యొక్క కార్యక్రమాలను ప్రజాస్వామ్య పద్ధతి లోపల, చట్ట పరిధి లోపల, వేరు వేరు రూపాల లోపల మేము అవకాశం ఇచ్చినటువంటి మా పార్టీకి మేమందరం మరొక విషయం, మీ ఇక్కడ ఏ అన్యాయం జరగలేదనేటువంటి విషయం లోపల మా అధినేత గౌరవనీయులు తీన్మార్ మల్లన్న గారిని కూడా కలవబోతున్నాం. వారి యొక్క మద్దతుని కూడా మాకు కావాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి పోతున్నాం. ఎందుకంటే ఏదో ఒట్టె జానయ్య యాదవ్ తప్పు చేస్తే పార్టీ పరంగా ఏదైనా ఉంటే మల్లన్న గారు కూడా తప్పు జరిగితే తప్పును ఎప్పుడు కూడా క్షమించడు. వారు ప్రశ్నించే గొంతుక, వారి తప్పుని ప్రశ్నించడం కోసమే అందరి నుంచి బయటకు వచ్చారు. కానీ ఇక్కడ తప్పు జరగలేదు, వాళ్ళు మనకు టైమే లేదన్నటువంటి విషయాన్ని, మాకు నోటీసులు ఇవ్వలేదన్నటువంటి విషయాన్ని మా అధినేత దగ్గర దృష్టికి తీసుకుపోయి మా పార్టీ తరఫున మేమందరం కూడా జానన్న గారి కోసం మేము పనిచేస్తాం. త్వరలోనే కడిగిన ముత్యాల లెక్క ఎప్పుడు ప్రజల లోపల ఉండేటువంటి ప్రజానాయకుల లెక్క జానన్న మన ముందుకు వచ్చి మళ్ళీ మీ అందరితోటి మాట్లాడతాడని మీ అందరికీ యాదవ్ గారి వజ్రా రైస్ ఇండస్ట్రీస్, వజ్రా వికాస్ మార్ట్ అనేటువంటి మిల్లుల ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ వ్యాపారం ఏదో ఇలా అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది. ఒట్టె జానయ్య యాదవ్ అనేట ఆయన మొత్తం ఒడ్లు అమ్ముకుండు, బియ్యం అమ్ముకుండు, ఈ విధంగా మోసం చేసిండు, దాని మీద దాడులు చేసినాం, కేసులు అయినాయి, తప్పించుకొని పోయిండు అనేటువంటి మాటలు బాగా ప్రచారం లోపలికి తీసుకొస్తుండు. దయచేసి తెలంగాణ సమాజం అంతా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు చేసేది మొత్తం ప్రాపగాండ, అందులో ఏమాత్రం కూడా వాస్తవం లేదు. ఎందుకు అంటే ఒట్టె జానయ్య యాదవ్ గారు ఎటు పోలేదు. ఒట్టె జానయ్య యాదవ్ గారు ఫస్ట్ నుంచి కూడా చట్టాన్ని గౌరవిస్తూ మా అందరికి కూడా అదే తెలుపుతుండు. చట్టం పరిధి లోపలే ఏ పని చేసినా ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తుంది. మాకు చట్టం పైన, ప్రజాస్వామ్యం పైన అమితమైనటువంటి గౌరవం ఉన్నది. ఫస్ట్ నుంచి కూడా బీసీ సమాజం, వెనకబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా చట్ట పరిధి లోపలనే అంబేద్కర్ పైన గౌరవంతో, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ఇచ్చినటువంటి చట్టాలను గౌరవించుకుంటూ చట్ట పరిధి లోపలనే పనిచేస్తున్నాం.
మా మల్లన్న గారు కానీ ఒట్టే జాన యాదవ్ కానీ మాకు నేర్పింది కూడా అదే, మేము నేర్చుకున్నది కూడా అదే, మా తల్లిదండ్రుల నుంచి కూడా మేము అదే నేర్చుకున్నాం, అదే క్రమం లోపల ముందుకు పోతున్నాం.